స్థానిక సంస్థల మీద కూడా మీరు ఇటీవల కాలంలో లేఖలు రాయటం, తర్వాత ఆందోళన చేయటం చేశారు. అంటే స్థానిక సంస్థల విధులు నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం హరించే విధంగా ఉందంటారా, అది కేంద్రం పరిధిలో ఉందంటారా? స్థానికంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు జరపడంలో చాలా తీవ్ర స్థాయిలో డబ్బు విపరీతంగా సంపాదించడం తప్ప వాళ్ళకి ఇంకా ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకేం పట్ల. మాకు ఈరోజు రాష్ట్రంలో ఒక మాటలో నీకు చెప్పాలంటే బలవంతపు భూసేకరణ ఒక ముఖ్యమైన సమస్య, దాని మీద వ్యతిరేక పోరాటం. రెండో ముఖ్యమైనది ఆక్వా విచ్చలవిడి సాగుకి మేము వ్యతిరేకం. 2, 3 పోలవరం నిర్వాసితులు రాష్ట్రంలో చాలా 9 లక్షల ఎకరాల్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ప్రాజెక్టులు కట్టారు. నిర్వాసితుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. పులిచింతలు ఎప్పుడో కట్టారు, పులిచింతల్లో నిర్వాసితులకి నష్టపరిహారం ఇప్పటికి ఇవ్వాల. చట్టం ఏం చెప్తుందంటే నిర్వాసితులకి ముందు డబ్బు చెల్లించి నిర్వాసితుల సమస్య పరిష్కారం అయిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మించాలనేది ఉంది. దానికి పూర్తి రివర్స్గా ఈరోజు తెలుగుదేశం వ్యవహరిస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ కూడా అట్టగే చేసింది. అందుకని ఒకటి మాకు బలవంతం భూసేకరణ వ్యతిరేకం, 2 ఆక్వా, 3 నిర్వాసితుల సమస్య, 4 నీరు చెట్టు పేరుతో దళితుల్ని భూముల్లో నుంచి తొలగించడం. ఈ సమస్యలు మాకు అత్యంత తీవ్రమైనటువంటి సమస్యలుగా రాష్ట్రంలో ఈరోజు ముందుకు వస్తున్నాయి. దళితులు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీని బలపరిచారు కాబట్టి ఆ దళితులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి వ్యతిరేకం. ఇప్పుడు ఈ రొయ్యలు చేపల చెరువుల్లో ఎక్కువగా నష్టపోయేది దళితులు. అంటే కేవలం ఆ కారణం వల్ల చేస్తున్నారంటారా? అంటే దళితులు వైఎస్ఆర్సీపీ ఆ కారణం అని అనలేము. ఈ వైఎస్ఆర్సీపీ కూడా ఆ సమస్యల మీద ఏం పోరాడడం లేదు. వాళ్ళేమో వాళ్ళని నమ్ముకొని ఉన్నారు, వీళ్ళేమో వాళ్ళకి వ్యతిరేకంగా చాలా. ఒక అపోజిషన్ పార్టీగా, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరు వైఎస్ఆర్సీపీ కొన్ని ప్రజా సమస్యల మీద అక్కడక్కడ కొన్ని సమస్యల మీద పనిచేస్తూ ఉంది. కానీ కింద స్థాయిలో ఇంకా ప్రజల్ని కదిలించడంలో అది చాలా లోపభూయిష్టంగా ఉన్నది. కింద స్థానిక సమస్యల్ని కదిలించడంలో కానీ కింద స్థాయిలో వాళ్ళు ప్రజలను అంటి పెట్టుకొని పనిచేసే దాంట్లో కానీ ఇంకా చాలా లోపాలు వాళ్ళ దాంట్లోనే. వాళ్ళు ఏం చేస్తారనేది. కానీ ఈ కాలంలో తెలుగుదేశం డిఫెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంది, వైఎస్ఆర్సీపీ కొద్దిగా అఫెన్స్ కూడా పెరుగుతూ ఉంది. ఆ మేరకు పవన్ కళ్యాణ్కి కూడా ఊపు కూడా పెరుగుతూ ఉంది. అంటే వాళ్ళని వ్యతిరేకించడం వల్ల పెరిగిందంటారా? పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని బీజేపీని బలపరిచాడు, దాంతో ఎడగొట్టుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రత్యేక హోదా సమస్య మీద ఇతర ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నాడు. ఆయన దీనికి మంచి సపోర్టు పవన్ కళ్యాణ్కి. ప్రత్యేకంగా యువకులు వాళ్ళు బాగా దీంట్లో. సో రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మారే అవకాశం ఉందంట. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి మార్పులు ఉంటాయని చెప్పేసి. అంతేకాదు రాబోయే రోజులు పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా జరిగేటట్టు కనపడుతున్నాయి. ఇక్కడ ఒక దగ్గర ట్రంప్ దగ్గర చూడు, నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ చూడు. అదే అడగబోతానండి. డిమానిటైజేషన్ మీరు ఇందాక అన్నారు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు, దానివల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అమర్త్య సేన్ లాంటి వాళ్ళందరూ చెప్పారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చూస్తే అక్కడ అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడం, రేపొద్దున యూపీలో కూడా బీజేపీ రావచ్చు అనేటువంటి సంకేతాల్లో డిమానిటైజేషన్కి ప్రజల మద్దతు ఉంది, దానివల్లనే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఒకటి తెర మీదకి వచ్చింది. దాన్ని ఎలా మనం చూడాలి? ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఈ ఆన్లైన్ పేమెంట్ డిమానిటైజేషన్ అని అంటే ఆన్లైన్ పేమెంట్, ఆ క్యాష్లెస్ ఎకానమీ, డబ్బులు లేకుండా నగదు బదిలీ అనేటువంటిది నగదు రూపంలో కాకుండా ఆన్లైన్లో జరగాలని చెప్పేసి. ఇప్పుడు రేషన్ దుకాణానికి కూడా నువ్వు వాడిచ్చే 5 కిలోల బియ్యానికి కూడా 5 రూపాయలు నువ్వు డబ్బు తీసుకెళ్ళి వెళ్ళేదానికి వెళ్ళేది, బ్యాంకులో డిపాజిట్ నువ్వు ఆన్లైన్లోనే చెల్లించాలి. ఇది వచ్చిన తర్వాత కౌలు రైతులు కౌలు భూములు 100కి 80% భూమి కౌలు భూమిగా ఉంది రైతుల దగ్గర. ధాన్యం మార్కెట్లో ఇప్పుడు వస్తుంది, ధాన్యం వాడు కొనాలా, ఆ ధాన్యానికి వాడు మిల్లరు
వీళ్ళకి ఆన్లైన్లో పంపించాలి ల్యాండ్ లార్డ్కి, భూస్వామికి, భూమి ఉన్న యజమానికి. వాడు దాన్ని డ్రా చేసి కౌలు రైతుకి ఇవ్వాలా, ఈ కౌలు రైతు కూలి వాళ్ళకి ఇవ్వాలా. అల్లకొల్లలో జరుగుతోంది గ్రామాల్లో. అయితే ఇదంతా ప్రజలకు అర్థమయ్యి, ఇదంతా అర్థం కావాలి కదా, చెప్పేవాడు ఉండాలా, అర్థమయ్యే. ఇప్పుడు మీరు చెప్పిన బాంబేలో ఈ రకమైనటువంటి విశ్లేషణ చేసి దీని మీద ప్రతిఘటించేటువంటి శక్తులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఒక్క ఇష్యూ అయినా భౌతిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నా భౌతిక పరిస్థితుల్ని వినియోగించుకోగలిగినటువంటి ఒక శక్తి లేకపోతే అది ఏమీ, అంటే ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలంటారు. ఏదో ఒక రకమైనటువంటి శక్తి లేకపోతే ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్ ఎంత ఇది ఉన్నా సబ్జెక్టివ్ ఫ్యాక్టర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది మన రాష్ట్రంలో వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుందండి మేము. సో దాంట్లో సిపిఎం ఒక ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దాకా మాకు వస్తున్న మద్దతు ప్రజల్లో నుంచి చూస్తే కార్మిక రంగంలో కానీ, రైతాంగం, వ్యవసాయ కూలీలు, దళితులు, ఈ నిర్వాసితులు ఈ సమస్యల్లో కానీ అన్నింటిలో చూస్తే నేను 45 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈ 6 నెలలు యువతల తెలుగుదేశం ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి అసంతృప్తి నేను చూస్తున్నాను. ఖచ్చితంగా ఇది బాగా తెలుగుదేశం మీద తిరగబడేదానికి దారితీస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే 2019లో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా తారుమారు అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. ఈరోజు ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు నాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలు, ఇతర అనేక విషయాలు వారు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఈ విషయాల్ని పరిశీలన చేసేదానికి, చూడడానికి, అధ్యయనం చేయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను.